మార్చి 8న అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సభను విజయవంతం చేయాలని ఆదివాసీ మహిళా సంఘం తొడుదెబ్బ పిలుపునిచ్చింది. ఆదివాసీ మహిళా సంఘం తొడుదెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మార్చి 8న కొమరం భీం కాలనీలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సన్నాహక సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించినట్టుగా తెలిపారు. మహిళల హక్కులు, అణిచివేత, సమానత్వం, భద్రత, విద్య, ఆరోగ్యం, ఆదివాసీ మహిళల సాధికారత అంశాలపై ప్రత్యేకంగా చర్చించినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ, బహిరంగ సభ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మహిళల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లుగా వివరించారు. అన్ని వర్గాల మహిళలు, ప్రజలు, ఆదివాసీల పెద్ద సంఖ్యలో పాల్గొని అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆదిలాబాద్ జిల్లా కొమరం భీం కాలనీ నిర్వహించడం అనేది జరుగుతుంది. దీనికి మేధావులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున వచ్చి మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలనేది ఆదివాసీ మహిళా సంఘం తుడుందెబ్బ మహిళా సంఘం తరపున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఇవాళ మహిళ లేనిదే సమాజం లేదు. కానీ మహిళకు చాలా చిన్న చూపు అనేది జరుగుతుంది. మహిళల పైన అనేక రకాల దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను అరికట్టవలసిన బాధ్యత మహిళల పైన ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో చూసుకుంటూ వస్తున్నాం, పురుష పెత్తనం అనేది చాలా బలంగా ఉన్నది. మనం ఎన్ని రకాల పోరాటాలు చేసినా, ఏం చేసినా ప్రతి రంగంలో ఇవాళ మహిళ ముందుకు పోతుంది. అయినా కానీ మహిళ పైన అణిచివేత, చిన్న చూపు అనేది ఉన్నది. దీనికి ఎదుర్కోవాలంటే ప్రతి మహిళ కూడా నడుము గట్టి తన హక్కుల కోసం, తన రక్షణ కోసం ప్రతి మహిళ కూడా పోరాడవలసిన బాధ్యత అనేది ఉంది. అందుకే ఈ మహిళా దినోత్సవాన్ని మనం అందరం కూడా మహిళలము ఏకతాటిపైకి వచ్చి మన మహిళా దినోత్సవాన్ని ఒక పండుగ వాతావరణంలో జరుపుకొని మన హక్కులు సాధించడం కోసం మనం ప్రతి ఒక్కరు కూడా పోరాడాల్సిందిగా నేను కోరుకుంటున్నా. తుడుందెబ్బ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఏదైతే మార్చి 8న జరుపుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉన్నదో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు కొమరం భీం కాలనీలో నిర్వహించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలానికి సంబంధించినటువంటి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నాయకులు, అదేవిధంగా అనుబంధ సంఘాల నాయకులు ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ప్రజలను ఇక్కడ జన సమీకరణ వచ్చేటట్టుగా చూడాలని ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మహిళలు అన్నిటికంటే మహిళలే ఈ భారతదేశంలో గొప్పది. కాబట్టి తప్పకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఇక్కడ వచ్చి హాజరవ్వాల్సిందిగా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం.